మట్టికలతో మంచం ఎక్కితేనే నువ్వే ఒప్పుకోవు. ఒళ్ళంత బురద పూసుకుని ఇంటిలోకి వస్తూ ఉంటుంటే నీ గచ్చు పాడైపోతుందేమో, నీ స్టోన్స్ పాడైపోతాయేమో అని చెప్పేసి వాడిని 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 ఇంటి బయట నిలబెట్టేస్తావు. అవును కదా, ఇది నిజమే కదా. అలాంటిది ఈ లోక మాలిన్యం అంటించుకుని నీవు దేవుని వద్దకు వస్తే దేవుడు నిన్ను ఎలా ఆహ్వానిస్తాడు తన సన్నిధికి? నిన్ను ఎలా ఆహ్వానిస్తాడు తన సంఘంలోనికి? నిన్ను ఎలా ఆహ్వానిస్తాడు ఆ పరలోక రాజ్యానికి? ఎలా ఆహ్వానిస్తాడు తనలోనికి? కనుక ఆలోచన చేయండి. అపవిత్రత అనేది భయంకరమైన పరిస్థితి. ఇది ఒకటి కాదు. నేడున్న ఈ ప్రపంచంలో చూస్తున్నప్పుడు, ఒకప్పుడైతే ఆహార విషయంలో అపవిత్రత ఉండేది, లేకపోతే ఇంకో విషయంలో అపవిత్రత ఉండేది. కానీ ఈరోజు మొత్తం అపవిత్రత అంతా కూడా దేని చుట్టూ తిరుగుతుంది అని అంటే ఒక్కటే, అదే కాముకత్వం వైపు అపవిత్రత అంతా కూడా చేస్తుంది, చుట్టూ తిరుగుతూ ఉంది. ఏ బంధాన్ని తరచి చూసినా, ఏ సమాజాన్ని తరచి చూసినా, ఏ దేశాన్ని తరచి చూసినా కానీ కాముకత్వం చుట్టే ఈ అపవిత్రత అనేది కూడా తిరుగుతూ ఉంది. చూస్తారా?